కలకత్తాలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటీ మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగానే 24 గంటలు ఓపీ వైద్య సేవలు నిలిపివేసి నిరసన చేపట్టామని చెప్పారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అందరం మెడిసిటీ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులము అండ్ వైద్యులము కూడా ఇవాళ మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి అంటే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన అతి దారుణమైన సంఘటన. దీనికి న్యాయం ఖచ్చితంగా జరగాలి అండ్ కామన్ పీపుల్కి కూడా తెలియాలి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది. మాకు కాదు కదా అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఇది మాకు కాదు. అదే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో అయితే మీరు ఇలాగే ఊరుకుంటారా? డాక్టర్లు ఇష్యూ డాక్టర్లే చూసుకోవాలి అని కామన్ పీపుల్ అనుకుంటున్నారు, కానీ ఇది అట్లా కాదండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలని ఇవాళ మేము రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మేము 24 గంటలు వైద్య సేవలు నిలిపివేస్తున్నాము, ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నామండి. అది ఇక్కడ 2 విషయాలు చెప్పడానికి ఉన్నాను నేను. లైక్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ఆర్జే కాలేజ్లో ఏం జరిగింది అనేది, ఆర్జే గారి కాలేజ్లో హత్య, లైక్ రేప్ విక్టిమ్ అనే వాళ్ళు భయం లేకుండా బయట తిరుగుతున్నారు. సో వీ జస్ట్ వాంట్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీవన్. So we are from Medicity College. We all wanted to protest over here just to ensure safety of women who are working on duties for 36 hours shift. మెడికల్ స్టూడెంట్స్లో ఉన్న పీజీ ఇంకా యూజీ స్టూడెంట్స్ అండి. రీసెంట్గా మన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అయిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. చాలా షేమ్ఫుల్, ఇంకా చాలా కఠినమైన పరిస్థితిలో అట్లా అయింది. ఇంకా మేమందరం ఈరోజు ఆ విక్టిమ్ కోసం జస్టిస్ కోసం పోరాడానికి అందరం రోడ్ ఎక్కాము. మేము అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా అందరికీ న్యాయం కావాలి అండ్ అక్యూజ్డ్ని ఉరి తీయాలి, దోషుల్ని త్వరగా శిక్షించాలి.